సో ఒక స్వీట్ సర్ప్రైజ్ అని చెప్పి వృద్ధి సినిమాస్ వాళ్ళు అయితే అఫీషియల్గా ట్వీట్ అయితే వేశారు. సో మార్నింగే వేస్తారు మనకి. యాక్చువల్లీ ఇది ఎప్పుడో రావాల్సింది, ఎప్పుడో ఒక 3 డేస్ బ్యాక్ రావాల్సింది. కానీ బాలీవుడ్లో ఒక ప్రముఖ నటుడు, సో ఆయన చనిపోయారు, ఒక ఇంపార్టెంట్ పర్సను. ఆయన చనిపోయారు అని చెప్పి ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేయకూడదు అని చెప్పి దాన్ని అయితే అప్పుడు రిలీజ్ చేయలేదు. సో ఫైనల్గా పెద్ది సాంగ్, మన చికిరి సాంగ్ 100 మిలియన్ కొట్టింది కాబట్టి ఆ సందర్భంగా మనకోసం అయితే ఒక మేకింగ్ వీడియో మన పెద్ది ప్రొడ్యూసర్స్ వాళ్ళు ప్లాన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా చూసుకుంటే గైస్ కరెక్ట్గా మళ్ళీ ఏదో ఆ ఫ్యాన్స్ మర్చిపోయారులే వదిలేద్దాం అని ఏం లేకుండా అనౌన్స్ చేసినట్టుగానే వాళ్ళైతే మళ్ళీ మేకింగ్ వీడియో మనం రిలీజ్ చేశారనమాట మన కోసం. చూసుకుంటే గైస్ చరణ్ ఎంత కష్టపడ్డాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే అంత రూరల్ ఏరియాస్కి వెళ్ళి, అంత లోపల ఎక్కడెక్కడో కొండలకి ఎక్కడెక్కడికో వెళ్ళి చేయడం అనేది చాలా కష్టమైన పని. ఏదో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు విఎఫ్ఎక్స్ లేకపోతే ఇంకేదో గ్రీన్ స్క్రీన్ లాంటిది వాడేవచ్చు. మీకు కావాలంటే నేను ఎక్కడ కూడా అలాంటి లొకేషన్ పెట్టేస్తాను, అంత ఈజీ అయిపోయింది. బట్ స్టిల్ ఒక ఒరిజినాలిటీ కావాలి. సో చూసే ఆడియన్ ఏంటంటే రియల్గా ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే అంత దూరం వెళ్ళి అలాంటి రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది. చరణ్ కూడా అలా ఏమీ నో చెప్పకుండా డూప్తో పెట్టేయండి, సో అలాంటి మాటలు ఏమీ పెట్టకుండా ఆయన సొంతంగా వెళ్ళి ఆయన సొంతంగా అయితే షూట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు గైస్ ఎంత కష్టపడ్డారు, అది కూడా ఒక సాంగ్ కోసం. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే బుచ్చిబాబుకి చాలా పట్టుదల ఎక్కువ, అంటే మొండోడు అనమాట. ఓకే నాకు ఇలాంటి షాట్ కావాలి అంటే అందరు రాజమౌళి పేరు చెప్తారు. ఏమో ఫ్యూచర్లో అలాంటి పేరు బుచ్చిబాబుకి వస్తుందేమో. ఒక షాట్ అనుకుంటే ఒకటిలాగా అనుకుంటే ఇంకదే కావాలనే టైపు నాకైతే అర్థమైందనమాట. మేకింగ్ వీడియో ఫుల్గా చూస్తే ఎక్కడా కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఏదో ఒక నిమిషంకి పెట్టేసి తీసేశారు, లేకపోతే ఆర్టిఫిషియల్గా ఉంది అని ఎక్కడా లేదు. మేకింగ్ వీడియో కూడా ఇంత రియలిస్టిక్గా ఇంత ఫీల్ వచ్చినట్టు చూపించారు. చాలా బాగా అనిపించింది నాకైతే. నిజంగా బుచ్చిబాబు మీద రోజు రోజుకి కాన్ఫిడెన్స్ అయితే చాలా ఎక్కువైపోతుంది. సో మేబీ ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం అదంతా కూడా ఉంచుకోవాలి అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. ఇంకోటి మన జాహ్నవి పాప కూడా దేవరాలో చూపించిన కాస్ట్యూమ్స్ సేమ్ ఇక్కడ కూడా రిపీట్ అయినట్టు అనిపించింది. అదొక్కటే మైనస్ నాకు. బట్ మిగతాదంతా కూడా ఓకే, మిగతాదంతా కూడా పర్వాలేదు అనమాట. అఫ్కోర్స్ అటు స్క్రీన్ మీద జాహ్నవి కపూర్ కాదు, ఐశ్వర్య రాయ్ ఇంకెవరున్నా మనం ఎవరిని చూస్తాం, ఓన్లీ చరణ్ గారిని చూస్తాం. ఇంకా అదే ఇంకా సో పక్కన వాళ్ళు ఇంకెవరిని మనం అబ్జర్వ్ చేయమన్నమాట. సో అది గైస్ మేకింగ్ వీడియో చాలా బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా ఉంది. ఏది ఓవర్ రేటెడ్ లేదు, ఏదైతే తక్కువ చేసి చూపించలేదు, ఉన్నది ఉన్నట్టు చూపించారు. ఓకే మేము ఇలాంటి కష్టం పడ్డాము, ఇది ఓకే అలానే చూపించారు. ఓవర్ ద హైప్ కూడా లేదు, చాలా బాగుందన్నమాట. సో నాకు తెలిసి ఈ నవంబర్ సో ఇంకా కంప్లీట్ అయిపోయే పాటికి ఇదే లాస్ట్ అప్డేట్. మేబీ డిసెంబర్లో మన కోసం ఇంకో సాంగ్ అయితే వస్తుంది నా ఒపీనియన్. ఎందుకంటే డిసెంబర్లో ఒక సాంగ్, జాన్యువరిలో ఒక సాంగ్, మార్చ్ అదే ఫిబ్రవరి అట్లాగా 4 సాంగ్స్ 4 నెలలు అట్లా ప్లాన్ చేసుకున్నారు నా ఒపీనియన్. చూద్దాం గైస్, వస్తే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మీకేమనిపించింది ఏంటి కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.